హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లరండి? అందరు బాగున్నారా? అండ్ అందరికి వచ్చేసి గుడ్ మార్నింగ్ అండి. అండ్ వ్లాగ్ వచ్చేసి అయితే ఇంట్లో బోనాలు చేసిన తెల్లారి వ్లాగ్ అనమాట. వ్లాగ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఇంకా నేను లేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంక నానమ్మ ఊడుస్తా అన్నది కానీ నేనే ఊడుసుకుంటా అని చెప్పేసి ఇంకా నేనే వచ్చి ఊడుస్తా ఉన్నా అనమాట. నిన్న ఇంకా దేవుని పెట్టే రోజు అమ్మ వచ్చింది అండ్ నానమ్మ వచ్చింది అనమాట. ఇంకా అమ్మ నైటే వెళ్ళిపోయింది, నాన్న కూడా వచ్చిండే, పెద్దన్న నాన్న వచ్చిండే అనమాట. ఇంకా వాళ్ళు నైటే వెళ్ళిపోయారు. ఇంకా నానమ్మను ఉండమంటే ఇంకా నానమ్మ ఉందనమాట. ఇంకా దానికి ఇంట్లో బోనాలు అంటే అసలు ఫుల్ పని ఉంటుంది. పొద్దున లేవనీకి అస్సలు చేత కాలేదనమాట. ఇంకా అయినా లేచి చేసుకోవాలి కదా మన పనులు మనము. ఇంకా ఇక్కడ లేచి ఊడుస్తూ ఉన్నాయి. ఇంకా నాన్న తెల్లారితే ఫ్రైడే రోజు ఇంకా వరలక్ష్మి వ్రతం కదా, ఇంకేమున్నా ఈరోజు సర్దుకోవాలి. మళ్ళీ స్కూల్లో ఈరోజు పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఉండే, ఇంకా అటు అటెండ్ అవ్వాలి. ఇంకా బయటికి వెళ్ళి కొంచెం సామాన్ తెచ్చుకునేది ఉన్నదని చెప్పేసి ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టలే, అందుకే కొంచెం నిమ్మలంగా లేచి పనులు చేసుకుంటూ ఉన్నా. ఇంకా ఎట్లాగో పిల్లలు స్కూల్కి వెళ్తాం కదా, అప్పుడే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇంకా లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలే అనమాట. ఇక్కడ ఇంకా నేనే వెళ్తా అని చెప్పేసి ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉండే, ఇంకా మధ్యాహ్నం వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా నేను ఏమంటలే, ఇంకా నిమ్మలంగా పనులు అయితే ఇక్కడ చేసుకుంటూ ఉన్నా అనమాట. వరలక్ష్మి వ్రతం ఫ్రైడే రోజే చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయినా అనమాట. కొన్ని సామాన్ తెచ్చుకున్నా కానీ ఇంకొక చిన్న చిన్న సామాన్ తెచ్చుకునేది ఉంది అనమాట. ఇంకా వరంగల్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము, కానీ ఇంకా అసలు చేతనే అవ్వట్లేదు. ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా అక్కడ లేట్ అవుతుందేమో, మళ్ళీ అటు నుంచి అటు మళ్ళీ వరంగల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ సామాన్ తీసుకొని వచ్చేసరికి మళ్ళీ ఇంటికి పిల్లలు వచ్చేస్తారు, లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా ఏమో చూద్దాము, ఈడేమన్నా దొరికితే తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఒక లిస్ట్ అయితే రాసుకున్నా. అస్సలు చేతనైతలేదనమాట. 2 days నుంచి ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసుకోవడం, బట్టలు పిండుకోవడము, ఇంకా స్లాబ్ కిందికి పైకి ఎక్కి దిగేసరికి అసలు కాళ్ళు ఫుల్ గుంజుతూ ఉన్నాయి. అస్సలు ఇంకా మా ఆయనకైతే ఫీవర్ వచ్చేసింది అనమాట. పాపం చాలా వరకు ఆయననే హెల్ప్ చేసిండు. ఇంకా ఇద్దరం సింక్ అయిపోయినాం అనమాట. ఇంకా అలసిపోయినాము. ఇంకా నాకు పెద్ద టాస్క్ అనిపిస్తుంది బట్టల కానే అనమాట. ఇంకా అవన్నీ అంటే మనం వేసుకునే బట్టలు మొత్తం జాడి చేసుకోవాలి, మసి బట్ట కాంచి ఇంకా పైనకి స్లాబ్కి పైనకి కిందికి ఎక్కుడు దిగుడు వారేయడము, ఇంకా ఇవే నాకైతే పెద్ద టాస్క్ అనిపిస్తుంది. ఇంకా ఊరికే ఎక్కి దిగేసరికి ఇంకా కాళ్ళని నొప్పులు వేస్తూ ఉంటాయి, గుంజుతూ ఉంటాయి. ఇంకా మొత్తం బాడీ అంతా ఇంకా అసలు చేత కాకుండా అయిపోతూ ఉంటుంది. ఇంకా చాలా వరకు మా ఆయననే ఎక్కువ హెల్ప్ చేసి, అది కాకపోయినా ఇంకా మన పని మనం చేసుకోవాలి కదా, పొద్దున్నే లేవాలి. మళ్ళీ తెల్లారితే ఇంకా వరలక్ష్మి వ్రతం కదా, ఇంకా చాలా పని ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడే ఇంకా డల్ అయిపోతే అలాగే ఉండాలనిపిస్తుంది. ఇంకా ఎంత డల్ అయినా కూడా యాక్టివ్గా పని చేసుకుంటేనే ఇంకా బాడీ కూడా కొంచెం దానికి అలవాటు పడిపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ సాఫీగా పనులు అయితే చేసుకుంటున్నా అనమాట. ఇంకా బయట అయితే ముగ్గేస్తున్నా. పిల్లల్ని ఇంకా మళ్ళీ స్కూల్కి పంపించాలి, వాళ్ళని రెడీ చేసి ఇయర్లీ పండుగలు కరెక్ట్ డేట్తో కరెక్ట్ ఇట్లా వస్తే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా వరలక్ష్మి వ్రతం ఫస్ట్ పండుగనే ఓ క్యాలెండర్నేమో 28 ఉంది, ఓ క్యాలెండర్నేమో 21 ఉంది. అట్లా ఎప్పుడు చేసుకోవాలో అసలు అర్థం కాలేదు. జనాలు మొత్తం కన్ఫ్యూజ్ అయ్యారు. అందరూ అడుగుడే, మేము షాప్లో ఉంటాం కదా, మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు వ్రతము అని చెప్పేసి. అండ్ నేను వాళ్ళని అడుగుడు, వాళ్ళు నన్ను అడుగుడు, అసలు భలే అనిపించింది. ఇంకా చాలా వరకు అయితే 21కే చేసుకుంటున్నాము వ్రతము మేము అని చెప్పేసి అంటారనమాట. అండ్ ఇంకా షాప్కి వచ్చే వాళ్ళు కూడా అలాగే అన్నారు, 21కే చేసుకోవాలంట అని చెప్పేసి. ఇంకా ఫోన్లో కూడా అన్నారు కదా, 28కి చేసుకుంటేనేమో ఈవినింగ్ చేసుకోవాలి, 21కి చేసుకుంటేనేమో మార్నింగ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా అవన్నీ ఫోన్లో నమ్మాలో వద్దు అని చెప్పేసి అయితే ఇంకా నేనైతే 21కే చేసుకున్నాను. చాలామంది వేసుకున్నాను 21కి వ్రతాలు. ఇంకా నేను ఊడ్చి చల్లి ఇంకా ముగ్గు పెట్టుకొని బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా లోపలికి వచ్చేసరికి అయితే ఇంకా నానమ్మ అయితే బోళ్ళన్నీ కడిగి పెట్టింది అనమాట. ఇంకా బోళ్ళన్నీ సర్దుకుంటూ ఉన్నా. ఇంకా పోతా అంటుంది పొద్దున్న నుంచి. పాపం దానికి చేత కాకపోయినా ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటుంది, బోళ్ళు తోముతుంది, ఇల్లు ఊడుస్తుంది. వద్దు ఎందుకు చేస్తున్నావు అని అంటే అన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకో నాకు ఈ ఊడ్చుడు బోళ్ళు ఇట్లాంటివన్నీ దాంతో చేపియే బుద్ధి కాదు. ఇంకా నా పనులు నేనే చేసుకోవాలి. మ్యాక్సిమం నేను ఆ బియ్యం జరుగుడు, ఇంకా లేకపోతే ఎల్లిపాయలు పొట్టు తీయడము, ఇంకా అల్లం నూరడం, ఇట్లాంటి పనులు దానికి చెప్తా. కానీ ఇట్లా ఊడిసి బోళ్ళు తోమడం ఇవన్నీ నాకైతే ఎవరి చేత అసలు చేపియే బుద్ధి కాదు. ఇంకా ఎవరన్నా ఇంకా మా వదిన వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చేసిరనుకో గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటా అనమాట. అది మన పని వాటికి మనమే చేసుకోవాలి. ఇంకా వాళ్ళ చేత అట్లాంటి పనులు చేయించొద్దు, ఎందుకు వద్దులే తోమకుర్రి అని అంటే చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ఇంకా మా వదిన వాళ్ళు కూడా బోళ్ళు తోముతూ ఉంటారు, ఊడుస్తూ ఉంటారు. ఎందుకో మరి నాకైతే ఇంకా అలా అనిపిస్తుంది అనమాట. అంటే ఎవరు వచ్చినా ఈ ఊడవడం బోళ్ళు తోమడం అయితే అస్సలు నాకు నచ్చదు అనమాట. ఇంకా అవి నా పనులే కాబట్టి ఇంకా నేనే చేసుకోవాలి. ఇంకా మిగతా ఏమన్నా చిన్న పనులు ఇంకా అవైతే ఓకే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే బోళ్ళన్నీ సర్దుకుంటూ ఉన్నాయి. ఇంకా చాలా పడతాయి కదా దేవుడి దగ్గరికి, ఇంకా
ఇంకా బోనాలు వండినాయి అవన్నీ ఇంకా మా నాన్నమ్మ అవన్నీ బయట తోముతా అంటే నేనే వేయలేదు, వద్దులే నేను తోముకుంటా, ఇంకా నిన్ననే తోమినా మళ్ళీ ఈరోజు కూడా తోముతావా అని అంటే ఇంకా అవన్నీ నువ్వు ఫస్ట్ బయట వేసినాక పనులు చేసుకో బయట అని చెప్పేసి అని అన్నది. ఇంకా వద్దులే అని చెప్పేసి నేను ఇంకా ముగ్గేస్తూ ఉంటే ఇంకా ఆమెని బయట వేసుకొని ఇంకా అన్ని ఇక్కడ క్లీన్ చేసి పెట్టింది అనమాట. ఇచ్చిన అనుకుంటా మీ అందరికీ మా నాన్నమ్మని అంటే ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టిన వ్లాగ్లో చూపించిన కదా, మస్తు యాక్టివ్గా ఉంటుంది, అన్ని పనులు చేస్తుంది. ఆమెకి ఇంత ఏజ్ వచ్చినా కూడా మస్తు యాక్టివ్గా ఉంటుంది, మంచిగా అన్ని పనులు చేస్తుంది, ఊడుస్తుంది, చల్లుతుంది. ఇంకా ముగ్గులు అయితే అసలు ఎంత మంచిగా వేస్తుంది తెలుసా, మనకు కూడా రాదు అలా. సంక్రాంతి ముగ్గులు అయితే మొత్తం వాకిలి నిండా వారమన్నా వరుస్తుంది, అట్లా వేస్తుంది అనమాట ముగ్గులు. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. అయితే చుక్కల ముగ్గుడు కూడా అసలు భలే వేస్తుంది, గోటి ముగ్గు వేస్తుంది. ఇంకా నాకైతే చిన్నప్పుడు ఎక్కువ శాతం ముగ్గులు ఇట్లా వేయాలి, చుక్కల ముగ్గులు ఇట్లా గోటి ముగ్గు వేయాలి, బియ్యం ఇట్లా జరగాలి, ఇట్లా గాలి వేయాలి అని చెప్పేసి నాకు చిన్నప్పుడు ఎక్కువ చెప్తూ ఉండేది అనమాట. ఇంకా మా నాన్న ఒక్కడే వాటికి ఇంకా మాతోటే చిన్నప్పటి నుంచి మాతోటే ఉండేది కదా, ఇంకా అట్లా నాకు అన్ని పనులు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేసి ఇంకా అలా నేర్పించేది. అది వచ్చి ఉండేది మంచిగా ఒక 1 వీక్ అట్లా 10 డేస్ ఉండేది. కానీ ఇంకా అసలు ఈ మధ్య రాక చాలా రోజులు అవుతుంది, చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా ఇంకా మా నాన్నమ్మని పిలిపించుకోవాలి, ఇంకా ఉంటుంది ఆమెకి ఇప్పుడే కదా ఉండేది, మరీ ఇంకా కొంచెం బాగా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఉండదు. ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం ఆమెకి ఇంకా అట్లా దమ్ములాగా వస్తూ ఉందన్నమాట. ఇంకా అది భయపడతా ఉంది ఏమవుతుందో ఏమో అని చెప్పేసి. ఇంకా ఒక్క దగ్గర ఉంటే వాళ్ళకు కూడా అంత బాగుండదు కదా, ఒక 4-5 రోజులు ఇక్కడ ఉంచుకుందాము తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటే ఇంకా నాకు హెల్త్ మంచిగా ఉంటలేదమ్మా, ఇంకా నేను రాను, నా ఆరోగ్యం మంచిగా లేదు, ఇంకా మళ్ళీ బాగాలేనప్పుడు అక్కడికి వచ్చేందుకు ఇబ్బంది పెట్టుడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు, నేను రాను అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటుంది అనమాట. ఇంకా ఆమె వస్తే మంచిగా అనిపిస్తుంది, ఇంకా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే మళ్ళీ అనిపిస్తుంది కదా. లేవగానే ఇంటికి వెళ్తా అన్నది. ఇంకా ఆమె బీబీ టాబ్లెట్స్ అవి తెచ్చుకోలే అనమాట, ఇంకా అవి లేవు ఇంటికి వెళ్తా అని చెప్పేసి అంటే ఇంకా నేనే వద్దు అంటే లేదు బిడ్డ వెళ్తా అని చెప్పేసి అంటే మళ్ళీ మా నాన్నకి ఫోన్ చేసి రమ్మంటే వచ్చి తీసుకెళ్ళాను అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి స్కూల్కి అయితే ఇక్కడ వెళ్ళినాము. నేను బయట వరకు మేడం బయట వరకు ఇస్తే మాత్రం ట్యూషన్ బోర్డు మన మేడం గొప్ప. What is the need you have to? What are you doing at home? ఇంటి దగ్గరనే ఉంటారు. You are going to tuition also, no? Then you can improve, no? Then why are you spending more time on that? Is it necessary? We are giving just a half an hour work. That's it, sir. Only half an hour work is there. Project work. Don't repeat it again. చెప్పినా కదా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది అని చెప్పేసి ఇంకా మేడం తోటైతే అలా మాట్లాడి మళ్ళీ ఇంటికి వచ్చేసిన అనమాట. ఇంకా ఇది నైట్ క్లిప్ అనమాట. పిల్లలైతే ఇంకా పడుకున్నారు. ఇంకా రేపటి కోసం నా ప్లానింగ్స్ అనమాట. ఏమన్నా చిన్నవి ఉంటే ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ వరకు కొంచెం ఈజీగా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే బ్యాంగిల్స్ తీసుకొచ్చిన. ఆల్మోస్ట్ సామాన్ అంతా మా లోకల్లోనే తీసుకొచ్చిన. ఇంకా వరంగల్కి అయితే ఏం వెళ్ళలేదు. స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిందనమాట. ఇంకా మా లోకల్లోనే బ్యాంగిల్స్ అన్నీ తీసుకున్నా. ఇంకేమైనా చిన్నవి మర్చిపోతే మళ్ళీ తెల్లారి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే అమ్మవారికి దండ ఇట్లా బ్యాంగిల్స్ దండ అల్లి పెడదామని చెప్పేసి అనుకున్నా అనమాట. ఇంకా అవి ఇక్కడ అల్లుతూ ఉన్నా. చాలా లేట్ అవుతుంది కదా పొద్దున, మళ్ళీ దానికి ఒక 1 అవర్ అట్లా కూర్చొని, ఇంకా 1 అవర్ కాకపోయినా హాఫ్ అన్ అవర్ అయినా కూర్చొని టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. ఆలోపు ప్రసాదాలు అవి ఇవో చేసుకోవచ్చు. ఇంకా చేసుకోవాలంటే ఇంకెక్కువ పనులే ఉంటాయి కదా, మళ్ళీ పని తీరదని చెప్పేసి ఇంకా ఇక్కడ నైటే దండ అయితే ఇక్కడ అల్లి పెట్టుకుంటూ ఉన్నా అనమాట. మంచిగా గాజులతోటి మాల అల్లి ఇట్లా ఫోటోకి పెడదామని చెప్పేసి ఇక్కడ చేసుకుంటూ ఉన్నా. చిట్టి గాజులు వేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ ఇంకా ఇవైతే మనం కూడా వేసుకోవచ్చు కదా, ఈ శ్రావణం అంతా ఉంచి మళ్ళీ శ్రావణం అయిపోయిన తర్వాత ఇంకా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేను ఇవే వేద్దాము. ఇంకా డైలీ చిట్టి గాజులు తీసుకొచ్చి మళ్ళీ డైలీ ఫోటోకు ఉండేలాగా చిట్టి గాజులు వేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా ఇవే తీసుకొచ్చిన. ఒక తోడ తీసుకొచ్చినా కానీ అయినా సరిపోలేదు. ఇంకా నాకైతే మళ్ళీ అమ్మవారికి కూడా అవుతాయి కదా అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఇంకా నేను తర్వాత వేసుకుంటా, ఎందుకంటే ఒక తోడ కూడా అసలు సరిపోలేదు దండ. మళ్ళీ తెల్లారి సగమే అయింది. మళ్ళీ తెల్లారి ఇంకొక 2 తోడలు తీసుకొచ్చి మళ్ళీ వాయినంలోకి మళ్ళీ నాకు ఇంకా దండ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మొత్తం 3 తోడాలు పట్టినాయి. 3 తోడాలు తీసుకొచ్చిన బ్యాంగిల్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే అల్లుతూ ఉన్నా అనమాట. ఇంకా నేను వేసుకునే బ్యాంగిల్స్ ఇవన్నీ కలిపి పెట్టుకొని ఇంకా నెయిల్ పాలిష్ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా నైటే ప్రిపేర్ చేసుకొని పడుకునేసరికి 12 అట్లా అయింది. మళ్ళీ పొద్దున 4కి వెళ్ళేసి
చెప్పేసి కనగానికైతే నేను పక్కన లేని వానికి అస్సలు నిద్ర పట్టదు అనమాట. ఇంకా వాడు పాపం ఇబ్బంది పడుకుంటానైనా నా పక్కనే అక్కడ కింద పడుకున్నాడు. బండలు చల్లగా ఉన్నా కూడా పడుకుందాందా అని చెప్పేసి రెండు ఇంకా అట్లనే పడుకున్నాడు అనమాట. ఇంకా నాతో పాటు 11 అయ్యేదాకా అట్లనే ఉన్నాడు. ఇంకా పాపం మనకి ఇంకా నిద్ర వచ్చింది. ఇంకా నేను బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకుంటే ఇంకా అవి కావాలని చెప్పేసి వాటితో ఆడుకున్నాడు కొద్దిసేపు బ్యాంగిల్స్ తోటి. ఇంకా ఆడిండి అట్లనే పడుకున్నాడు అనమాట. చిన్నగా ఒక పిల్లలాగా. ఏదైనా పని ఉంది రేపు, ఇంకా నాకు ఈ పని ఉంది ఆ పని ఉందంటే అసలు నాకు నైట్ నిద్ర పట్టదు అనమాట. ఇంకా నా ఫోకస్ అంతా దాని మీదనే ఉంటుంది. ఎందుకంటే అనుకున్న టైంలో మనకు కంప్లీట్ చేసుకోవాలి. పూజ కానీ ఏదైనా వర్క్ కానీ, లేదంటే ఇంకా టైం ఎక్కువ అయిపోయింది ఇంకా లేట్ అయింది అని అలా అంటే ఇంకా నాకు డిసప్పాయింట్ అయిపోతా అనమాట. ఇంకా కొంచెం నేను ఎర్లీగా లేచి పనులు చేసుకుంటే బాగుండు ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. లేట్ అయితే ఇంకా అలా అవ్వద్దు. చిన్నది ఏమైనా పనులు ఉంటే ఇంకా ఈ నైటే కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ మంచిగా తొందరగా అలంకరణ అయిపోతుంది కదా అమ్మవారికి అని చెప్పేసి ఇంకా నైటే ఇక్కడ దండ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట. ఎంత 1 అవర్ కాకపోయినా ఒక ½ అన్ అవర్ అయినా పడుతుంది కదా మనకు అది అల్లనికి. ఇంకా పసుపు కొమ్ముల దండ కూడా ఇద్దామని చెప్పేసి అనుకున్నా కానీ ఇంకా అవి పసుపు కొమ్ములు కదా మనం ఇంకా స్నానం చేయండి ఎందుకు అవి అల్లడం అని చెప్పేసి ఇంకా అది మార్నింగే అల్లుకున్నా అనమాట. ఇంకా పువ్వులు అల్లినట్టు ఫాస్ట్గానే అయిపోతాయి. కొంచెం బ్యాంగిల్స్ అయితే అవి తోడాలి కదా, ఇంకా పలిగినాయా ఉన్నాయా ఇవన్నీ చూసుకొని అట్లా మళ్ళీ మాల కట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ఇది ఎలాగో లేట్ అవుతుంది కదా, ఇంకా ఇది మాల కట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడే అని చెప్పేసి ఇంకా నైటే ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా బ్యాంగిల్స్ అన్నీ తీసిన ఇంకా నేను ఏ వేసుకోవాలి అని చెప్పేసి ఆలోచించిన. ఇంకా గ్రీన్ కలర్ వేరేటి కూడా తీసుకున్నా కానీ ఇంకా పూజ చేసుకుంటున్నా కాబట్టి కొంచెం గ్రీన్ కలర్ అయితేనే బాగుంటాయి అని చెప్పేసి ఇంకా నేను పెళ్ళిలో వేస్తారు కదా ఇంకా ఆ బ్యాంగిల్సే వేసుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం అసలు బ్యాంగిల్స్, ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోవడము. ఇంకా అవి అంటే డైలీ అలాగ ఉంచుకోవడం అంతా అసలు నా వల్ల కాదు, కానీ ఖచ్చితంగా బ్యాంగిల్స్ అయితే వేసుకుంటా అనమాట. ఇటు 5 అటు 5 ఖచ్చితంగా వేసుకుంటా. బ్యాంగిల్స్ లేకుండా అయితే నేను అస్సలు ఉండను. ఇంకా పండుగలు అయితే నిండా వేసుకుంటాను అనమాట. గాజులు నాకు అంత ఇష్టము. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అమ్మవారికి వేయాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఉండే. ఇంకా పోయిన ఇయర్ నేను దుర్గమ్మ వారికి కూడా వేసిన అనమాట. మనకి ఇప్పుడు నవరాత్రులు వస్తాయి కదా, ఇంకా అప్పుడు కూడా మంచిగా దండ అల్లి వేసిన అమ్మవారికి. ఇంకా ఇంట్లోనే కదా మనకి మంచిగా ఫోటోకి వేసుకొని మంచిగా శ్రావణం అయిపోయిన తర్వాత మనం కూడా ఏదైనా పూజకో లేదంటే గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు కదా. ఇంట్లో పెట్టుకుంటే మంచిగా ఆ బ్యాంగిల్స్ ఎటన్నా వెళ్ళినప్పుడు లేదంటే మనకి గుళ్ళకు ఏదైనా పూజలకు వెళ్ళినప్పుడు వేసుకుంటే ఇంకా మంచిది కదా అని చెప్పేసి ఇంకా మంచిగా ఒక తోడ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో అల్లితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నా. అండ్ నేను కూడా అలానే వేసుకోవాలని చెప్పేసి అనుకున్నా కానీ రెడ్ ఎక్కడ దొరకలేదు. ఇంకా నాకు గ్రీన్ కలరే దొరికినాయి కాబట్టి ఇంకా గ్రీన్ కలర్ తోటే నేను వేసుకోవడం కూడా గ్రీనే వేసుకున్నా. ఇంకా అమ్మకి కూడా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసిన. ఇంకా పాతవి ఉండే రెడ్ కలర్ కానీ మళ్ళీ పాత వేసుకోవడం ఎందుకు, ఇంకా మంచిగా పూజ చేసుకుంటున్న వాటికి ఇంకా ఉన్నాయి కదా ఉన్నప్పుడు వేసుకుందాం అని చెప్పేసి ఇంకా గ్రీన్ కలరే వేసుకున్నా అనమాట. కొత్తవి ఇంకా అంటూ ఉంటారు కదా వేసుకోవద్దు అంటే మనకి పూజ చేసినప్పుడు శారీస్ కూడా అంతే కదా, ఇంకా కట్టుకున్న శారీ కట్టుకోవద్దంటే కొత్తది ఇట్లా కట్టుకొని చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇంకా అట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా మనం పాతది వేసుకొని చేసినాం అనుకో, అయ్యో నేను అది వేసుకుంటే బాగుండు ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా డౌట్లు ఎందుకు, ఆల్రెడీ ఇంకా ఇంట్లో కుట్టుకొని పెట్టుకున్నప్పుడు ఇంకా రెడీగా ఉన్నప్పుడు అదే చేసుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఎన్ని రోజుల నుంచో ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటారు కదా, ఇంకా అలా అన్నీ సెట్ అయిపోతూనే ఉంటాయి. అసలు తోడలో ఎన్ని బ్యాంగిల్స్ వస్తాయో ఏమో, ఒక తోడ మొత్తం ఆఫ్ అయింది అనమాట దండ. అసలు నేను లెక్క పెట్టలేదు, అంటే నార్మల్గా అందులో పలిగినవి కూడా వస్తాయి కదా, ఇంకా ఆఫ్ అయింది దండ. మళ్ళీ రేపు తీసుకొచ్చినప్పుడు అల్లుకుందాం అని చెప్పేసి ఇంకా అవైతే సైడ్కి ఇంకా హాఫ్ దండ అయితే అల్లి పక్కన పెట్టేసిన అనమాట. ఇంకా మొత్తం సరిపోవట్లేదు, మళ్ళీ రేపు తీసుకొచ్చినాక అల్లుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా అవి సైడ్కి పెట్టేసి ఇంకా ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ కనగా లేచినప్పుడు నెయిల్ పాలిష్ అస్సలు పెట్టుకోవద్దు, ఇంకా నాకు కావాలి కాళ్ళకు పెట్టమంటాడు చేతిలో పెట్టమని ఏడుస్తూ ఉంటాడు అని చెప్పేసి ఇంకా వాడు పడుకున్నాక నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. ఇక్కడ అన్ని సెట్ అయినాయి కదని మైదాకు లేదనమాట. అసలు ఆకు మైదాకు తెచ్చుకుంటా అయిపో అని చెప్పేసి నాకు నైట్ అనిపించింది. ఇంకా కోన్ పెట్టుకున్నామా అనుకుంటే అసలు ఆ కోన్ నాకేమో నచ్చదనమాట. ఇంకా చేతికి పెట్టుకున్నా అసలు అది పెట్టుకుంటే ఉండదు. ఇంకా అది పోయేదాకా నాకు దురద పెడతా ఉంటుంది. అసలు ఎందుకో నాకు అంత మంచిగా అనిపించదు. ఇంకా ఆకు మైదాకు అయితేనే మంచిగా అనిపిస్తుంది, ఇంట్రెస్ట్గా పెట్టుకుంటా. అసలు నేను మర్చిపోయినా లేదంటే ఇంకా అమ్మను వచ్చేటప్పుడు తీసుకురమ్మంటే అయిపో అని అనిపించింది. ఇంకా బోనాలకు వచ్చారు కదా ఆ రోజే తెమ్మంటే బాగుండు అని అనిపించింది. కాకపోతే అసలు నేను మర్చిపోయినా మైదాకు మీద నాకు అసలు గుర్తుకే లేదు. పోయిన ఇయర్ అయితే ఎంత మంచిగా పెట్టుకున్నాను, కాళ్ళకి చేతులకు పెట్టుకున్న ఆకు మైదాకు. ఇంకా నాకు నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఆ మైదాకు మీద.
ఇంకా ఏం చేస్తాం, ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకొని ఇంకా అన్ని ఇక్కడ సర్దుకుంటూ ఉన్నా అనమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అండి. బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్ ఫ్రెండ్స్, మరి రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేస్తా.